అసలు విశ్వాసం గూర్చి ఈరోజు ప్రపంచ ప్రజలకు తెలియదండి. ప్రారంభంలో ఉన్న విశ్వాసం అనే ఒక సింపుల్ దాన్ని కూడా నేటికి కూడా క్రైస్తవులు తెలుసుకోలేదండి. ఈరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఎవడు పరలోకానికి రాడు. నమ్మకం లేకపోతే నేను స్వర్గం ఇవ్వను. దేవుని నమ్మకపోతే నీకు పరలోకం రాదు. పరలోకం వెళ్ళలేవు. నమ్మాలంటే దేవుని తెలుసుకోవాలి. దేవుని ఎలా తెలుసుకున్నావు చెప్పు? దేవుని ఎలా తెలుసుకున్నావు? దేవుడిని ఈయనే దేవుడండి అని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఎవరు చెబితే తెలుసుకున్నావు? ఎలా తెలుసుకున్నావు? ప్రభువు నమ్ముకోండి రోగాలు పోతాయి అలా తెలుసుకున్నావా? అలాగే ప్రభువు నమ్ముకో, రోగం పోద్ది, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. ప్రభువుని నమ్ముకోవాలి. ఎలా నమ్మాలి? రోగాలు పోతాయని నమ్మేశావా? దయ్యాలు పోతాయని నమ్మేశావా? పిల్లలు పుడతారని నమ్మేశావా? ఉద్యోగం వస్తుందని నమ్మేశావా? భూమి మీద దేవుడు నిన్ను చల్లగా చూస్తాడని నమ్మేశావా? ఈ నమ్మకం తప్పు. ఇలా నమ్మకూడదండి. ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలో బైబిల్లో దేవుడు రాశాడు. అసలు విశ్వాసం గూర్చి ఈరోజు ప్రపంచ ప్రజలకు తెలియదండి. ప్రారంభంలో ఉన్న విశ్వాసం అనే ఒక సింపుల్ దాన్ని కూడా నేటికి కూడా క్రైస్తవులు తెలుసుకోలేదండి. ఈరోజు విశ్వాసం అండి, ఇంకా ఫెయిత్ అండి, ఇంకా నమ్మకం అండి, ఇంకా నిరీక్షణ అండి, ఇంకా విశ్వాసం అంటే ప్రపంచంలో ఎందరో ఎన్నో చెప్పారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మీరు చూస్తే షాక్ అయిపోతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. చూడండి, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అంటే ఏంటట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ. దేవుడు ఉన్నాడట, కనిపించడు. పరలోకం ఉందట, చూడలేదు. నరకం ఉందట, చూడలేదు. మనం చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామట, యేసుప్రభు వస్తాడట, లేపుతాడట, చూడలేదు. దీన్ని ఏమంటారు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, నిరీక్షణ. విశ్వాసం అంటే ఎదురు చూడడం, దేవుణ్ణి నమ్మడం. విశ్వాసం అంటేనండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, నిరీక్షణ. అదృశ్యమైనవి ఉన్నవి. నీకు కనిపించలేదు, దేవుడు ఉన్నాడు. నమ్మాలి. పరలోకం చూసావా? నమ్మాలి. నరకం చూసావా? నమ్మాలి. ఆత్మను చూసావా? నమ్మాలి. నువ్వు చూసి నమ్మావా? ఇవన్నీ చూసేసే నమ్మావా? ఇవన్నీ చూడకుండా నమ్ముతున్నారా? ఈరోజు క్రైస్తవుని అడగండి, అమ్మ నువ్వు ఎందుకు అమ్మ నమ్మావంటే, ప్రభువు నమ్మితే పిల్లలు పుడతారు అందుకే నమ్మానండి. ఆవిడ చూసింది, పిల్లడు పుడిచాడు కదా, మరి రోగం పోతే నమ్ముతానండి అనుకుని నమ్మింది, రోగం పోయింది. అప్పుడు ఏమైపోయింది? ఈవిడి నమ్మేసింది, చూసేసింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మవలసిన నువ్వు ఈ దృశ్యమైనది చూసి నమ్మేసావంటే నీకేమి లేదు? విశ్వాసం లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏలయనగా నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ప్రభువుని నమ్మితే రోగాలు పోతాయని రోగం పోయింది కదా, ఇంక నిరీక్షణతో పనే ఉంది. రోగాల కోసం నమ్మేసావు కదా, దెయ్యాలు పోయి నమ్మేసావు కదా,
స్వస్థపరిచాడని నమ్మేశావు కదా, నువ్వు నమ్మేశావు. ఏమని? జరిగిందని నమ్మావు. విశ్వాసం అది కాదట. అదృశ్యమైనవి ఉన్నవి, అది నమ్మకం. అదృశ్యమైనది ఉంది, దాన్ని ఏమంటారు? నమ్మకం, విశ్వాసం. చూసిన దానిని నమ్మేది నమ్మకం కాదట. అదృశ్యమైనవి పరలోకం ఉన్నాయి అని నమ్మాలి. యేసు వస్తాడు, నమ్మాలి. యేసు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికి చనిపోయి సమాధిలో తిరిగి లేచాడు. చూసావా? నేనైతే చూడలేదండి, నేను విని విశ్వసించాను. బైబిల్ని చదివి విశ్వసించాను. మీరేం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. మరి ఈరోజు నమ్మకం లేకుండా నువ్వు దేవునికి ఎలాగ ఇష్టడై ఉంటావు చెప్పు? ఎలా నమ్మావు? ఎలా నమ్మిస్తున్నావు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు కానీ, దీనికి అధికారి అయినటువంటి జైశాలి పిడి సుందరరావు గారు కానీ ఎలా నమ్మిస్తారో తెలుసా? వాక్యం ప్రకటిస్తారు. ఇగో దేవుడు, నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే పోతావు. ఇది జైశాలి గారి బోధ, ఇది బైబిల్ బోధ. కానీ ఈరోజు క్రైస్తవుల బోధ ఎలాగుందో తెలుసా? రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, స్వస్థత మహాసభలు. మనం ఏమనుకుంటాం? అమ్మ ప్రభుని నమ్ముకుంటే రోగాలన్నీ పోతాయి, షుగరు, బీపీ, అమ్మ పోతాయి బాబు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మాత్రలతో పని ఉండదు. అందరూ వచ్చేస్తున్నారండి. అంటే దేనికి వస్తున్నావు నువ్వు? రోగం కోసం వస్తావా? పరలోకం ఎందుకంటే ముందు మాకు రోగం తీయండి, యేసు ప్రభు నమ్ముతాం అంటే నీకేమొద్దు? పరలోకం వద్దు. మరేం కావాలి? రోగమే కావాలి. పరలోకం కోసం నమ్మండి అని బోధ చేయమని ప్రపంచానికి యేసు చెబితే, నమ్మండి దేవుడు ఉన్నాడు అని, తండ్రిని నమ్మండి అని యేసు చెబితే, అపోస్తలులు చెబితే, వీళ్ళేం చేస్తున్నారట? ప్రవచిస్తాం, దయ్యాలను వెళ్ళగొడతాం, అద్భుతాలు చేస్తాం. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అద్భుతము చేయబోతున్నాడు. అయ్య బాబోయ్, మనమేమనుకుంటాం? అబ్బబ్బా ఎంత బాగా చెప్పారో పాస్టర్ గారు అంటే దేవుడు చూపించాడు అనుకుంటాం మనం. వినుట వలనే విశ్వాసము కలగాలిగా, వాక్యమును నమ్మి విశ్వాసిగా మారాలిగా. రోగులను యేసు స్వస్థపరచునని పిలవొద్దురా. పరలోకం వెళ్ళాలంటే, పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే, దేవుని నమ్మించాలంటే, రోగాలు పోగొట్టి ప్రభువును నమ్మిస్తానని చెప్పకు. రోగం పోకపోతే నమ్మవా? నేను ఒక మాట అంటాను చాలాసార్లు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వస్థత ప్రకటించుడి అని బైబిల్లో ఉందా? మరి ఎందుకు ప్రకటిస్తున్నావు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడా? స్వస్థత ప్రకటించండి అన్నాడా? మరి స్వస్థత మహాసభలను ఎందుకు పెడుతున్నావు? అంటే రోగాలను పోగొట్టించేసి నమ్మించేద్దామని. ఇది నమ్మకమా? విశ్వాసం అనున్నది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మాలి. అది నమ్మకం అంటే. ఇలాంటి నమ్మకం ఉండాలి. ఇది ఫెయిత్, ఇది విశ్వాసము. చూసిన దానిని నమ్మేది నమ్మకం కాదు. చూసిన దానిని నమ్మేది నమ్మకమే కాదు. చూసేసావు, ఇంకేం అయిపోయింది. పరలోకం చూడలేదు, వెళ్ళాలనుకుంటున్నావు. ఆ లోకానికి వెళ్ళాలనుకునే నీకు ఏముండాలో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకాన్ని ఇస్తాడు, ఆ దేవుడే నాకు తండ్రి అవుతాడు. ఆదామును కన్నది దేవుడే కనుక, అయితే దేవుని బిడ్డ ఆదామైతే ఆదాము నుండి నేను వచ్చాను కనుక నేను కూడా దేవుని కొడుకునే అని నువ్వు నమ్మాలి. విశ్వాసం ఉంటేనే దేవుడికి ఇష్టడవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.